సో తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకుంటున్నటువంటి అధిక ఫీజులకు సంబంధించి ఏదైతే పేరెంట్స్కి అమాయకులను చేసో లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు అనుకోనో జీవోలను ఫీజ్ స్ట్రక్చర్ను తొక్కిపట్టి 4.5 సంవత్సరాల ఫీజే మేము 5 సంవత్సరాలు తీసుకుంటున్నామని ఇయర్ వైజ్ ఫీజునే ఇదే ఇన్స్టాల్మెంట్ అని చెప్పి ఏదైతే గందరగోళానికి గురి చేస్తూ 209 కోట్ల అదనపు ఫీజులను వసూలు చేస్తున్నారో సో దీని మీద ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవడం జరిగింది. సో మల్లన్న గారు కూడా పాజిటివ్గా స్పందించి అతి త్వరలో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో దాన్ని కౌన్సిల్లో నేను క్వశ్చన్ లేవనెత్తుతా. సో తప్పకుండా కాలేజ్ వైజ్గా ఇయర్ వైజ్ ఫీజు ఎంత ఉందో టోటల్ కోర్స్ అయిపోయే వరకు ఎంత ఫీజు కట్టాలనో నేను కౌన్సిల్ వేదికగా పేరెంట్స్కు న్యాయం చేసే విధంగా క్వశ్చన్ అవర్లో లేవనెత్తి క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పారు. సో థ్యాంక్ యూ మల్లన్న మీ పాజిటివ్ రెస్పాన్స్కి. అట్ ద సేమ్ టైం ఈరోజు టీఏఎఫ్ఆర్సీకి కూడా రావడం జరిగింది. టీఏఎఫ్ఆర్సీలో కూడా మీరు నోటీసులు ఇస్తాం లేదా మేము వాళ్ళకి లెటర్లు రాస్తాం అని చెప్పేసి మళ్ళీ అదే 4.5 years 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అని ఏదైతే పాత పద్ధతి ఉందో అలానే చెప్తామంటే కాదు. సో తప్పకుండా మీరు ఒక కాలేజీలో ఉన్నటువంటి టోటల్ కోర్స్ ఫీజు ఎంత, మేము ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కడతాం, ఇంకొంచెం ఎక్కువ కడతామా కాలేజ్ అండర్స్టాండింగ్ తోటి లేదా ఇంకొకటేసారి కడతామా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక ఎంబీబీఎస్ లో జాయిన్ అయినటువంటి పిల్లవాడు లేదా పాప బాబు డాక్టర్ అయ్యే కోర్స్ అయిపోయే వరకు ఎంత ఫీజు కట్టాలి, టోటల్ కోర్స్ ఫీజు ఎంత, ఆ విషయాన్ని తెలియజేయాలని. సో ఇన్స్టాల్మెంట్ ఇంత లేదా ఇయర్ వైజ్ ఇంత ఇది వద్దు, కోర్స్ అయిపోయే వరకు కట్టాల్సిన ఫీజు ఎంత, సో అంతకంటే ఎక్సెస్ కడితే మీరు ఏం చర్యలు తీసుకుంటారు, సో అంతకంటే ఎక్కువ అదనంగా కట్టిన ఫీజులు ఎప్పటి వరకు ఇప్పిస్తారు, సో వీటి మీద క్లియర్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో టీఏఎఫ్ఆర్సీ కూడా మేము 1-2 రోజులలోనే స్పష్టంగా కోర్స్ ఫీజు తెలియజేసేటట్టుగా టోటల్ కోర్స్ ఫీజు తెలియజేసేటట్టుగా కాలేజీలకు మేము నోటీసులు ఇస్తామని చెప్పింది. చూడండి ఏం జరుగుద్దు అని అన్నది. సో 2 రోజులు వెయిట్ చేయడానికి పేరెంట్స్ కమిటీ వెయిట్ చూస్తుంది ఏం జరుగుతుందో అని. సో తర్వాత ఇది ఇలా కాకపోతే పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ కలిసి 50,000 మందితోటి భారీ ధర్నాకైనా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే విద్యార్థులు పేరెంట్స్ యొక్క ఫీజులు అనేవి ఏది పుణ్యానికి వచ్చేది కాదు. ఎంతో కష్టపడి ఆస్తులు అమ్ముకొని కడుతుంటే సంవత్సరానికి 200 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి పట్టదా, ఎఫ్ఆర్సీకి పట్టదా, లేకపోతే ప్రతిపక్షాలకు పట్టదా? పేరెంట్స్ యొక్క గోస. ఇప్పటికి యూనివర్సిటీ కాడ 2 సార్లు ధర్నాలు చేశాం, హైకోర్టుకి వెళ్ళాం, ఎఫ్ఆర్సీని ఇప్పటికి 10ల సంఖ్యలో వచ్చి కలిసాం. ఏం కలిసినా ఏదో తూతూ మంత్రంగా అవుతుంది తప్ప యాక్షన్ కావట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని 50,000 మందితో ఎక్కడన్నా ధర్నా చేసైనా రాస్తారోక చేసైనా కూడా తప్పకుండా ఫీ స్ట్రక్చర్ అంటే మేము కొట్టినట్టు చేస్తాం మీరు ఏంటి చేయడం వాళ్ళు సపరేకపోతారు అన్నట్టుగా ఎక్కడ కూడా మేము చెప్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం, ఏం చెప్తున్నారు ఏమి ఇస్తున్నారు ఎవరికి అర్థం కాకుండా ఒకటే లైన్ కామన్ లైన్ పెట్టేస్తున్నారు. 4.5 years 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మేము అదే తీసుకున్నాం వాళ్ళు అంటారు, మేము అదే చెప్పినాం వీళ్ళు అంటారు, ఎక్కువ పోతుందనే విషయం వీళ్ళకి తెలియదా? మేము ఎంత కట్టినామో రిసిప్ట్లతో పాటు కూడా పెడుతున్నాం మీ దగ్గర. అంటే ఒక కాలేజీకి అసలు ఫీజు ఎంతో తెలియని పరిస్థితులలో ప్రభుత్వాలు ఎఫ్ఆర్సీలు ఉన్నాయి. సో ఈ పరిస్థితి చాలా దారుణం అని తెలియజేస్తూ, సో ఢిల్లీలో జరిగిన పరిస్థితి హైదరాబాద్లో పునరావృతం కావద్దు అని అంటే ప్రభుత్వం తప్పకుండా దిగి వచ్చి ఎఫ్ఆర్సీ కదిలొచ్చి కాలేజీలకు స్పష్టంగా కోర్స్ ఫీజుతో పాటు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు అదే ఇక్కడ మేము టీఏఎఫ్ఆర్సీ ఆఫీస్లో కూడా తెలియజేయడం జరిగింది. మాట్లాడు, మీరు ఎన్నిసార్లు వచ్చారు మాట్లాడండి, ఒకరిద్దరు మాట్లాడండి, ఒకటి ఎప్పటికి నేను మాట్లాడేది. అధిక ఫీజులు కట్టాలని కొన్ని కాలేజీలో పిల్లలకు అటెండెన్స్ ఇవ్వము, బయోమెట్రిక్ ఆఫ్ చేసి ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వకుండా హరాజ్ చేయడము, ఇవన్నీ మానుకోవాలా, లేదంటే అందరూ తిరగబడే రోజులు ముందున్నాయి. కాబట్టి టీఎఫ్ఆర్సీకి కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ఇవన్నీ హరాస్మెంట్ లేకుండా మీరు యాక్షన్ తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి మేము 2 రోజుల్లో స్పందిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. ఈరోజు టీఎఫ్ఆర్సీ వచ్చి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన చైర్మన్ గోపాల్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ గారు వారికి అందివ్వడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫీజుకి సంబంధించింది ఓ కాలేజీకి ఇంత ఫీజు ఇన్ని ఇయర్స్ అనేది చైర్మన్ గారు టీఎఫ్ఆర్సీ చైర్మన్ గారికి కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే ఆయన ఇంటర్న్షిప్ కూడా ఫీజు కట్టాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించింది కూడా పూర్తి వివరాలతోటి ఒక 2 daysలో మాకు ఇవ్వాలని
మేము చెప్పాము, వారు ఇస్తా అన్నారు. ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ టీఎస్ఎఫ్ఆర్సి ఆఫీస్ ముందటనే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం. ముఖ్యంగా గోపాల్ రెడ్డి గారు దీనికి సంబంధించింది పూర్తిగా వారు తెలుసుకొని వివరణ ఇవ్వాలి. ఎందుకంటే వారు దీని మీద అవగాహన లేనట్లే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతే ఫీజు అంటాడు, 5 years అంటాడు, 4.5 అంటాడు. కన్ఫ్యూజన్ పెట్టే విధంగా చైర్మన్ గారు మాట్లాడుతారు. వారు దాన్ని క్లారిటీగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.